థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు ఒక వినపడదు సరిగా. చిన్నప్పుడు స్కూల్లో పంపిస్తే లెటర్ ఒకటి రాసి ఆయన చేతిలో పెట్టి మీ మమ్మీకి రాని పంపించారు. ఆయనకి చదువు చెప్పలేక విసుగు పుట్టి విరక్తి చెంది లెటర్ రాసి పంపించారు. మీ వాడికి చదువు చెప్పే శక్తి మా దగ్గర లేదు, అరవలేక సత్తన్నాం, ఎంత అరిసినా ఇడికి వినపడట్లా. స్తోత్రం, హల్లెలూయా. ఎంత అరిసినా వీడికి వినపడట్లా. నీ కొడుకు ఒక దండం, వాడి చదువుకు ఒక దండం, నీకు ఒక దండం, నీ చేతనైతే నువ్వే చెప్పుకో, లేకపోతే ఇంకో స్కూల్లో చేర్చుకో, మా వల్ల కాదని పంపించారు. అంటే వాళ్ళ దృష్టిలో థామస్ ఒక వేస్ట్ పర్సన్, ఒక అసమర్థుడు, బలహీనుడు, చెవిటివాడు, చేతగాని దద్దమ్మ, నిద్రమొహం వేసుకొని ఉంటాడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. మన బ్లంట్ భాష చెప్పాలంటే సోదోడు. కానీ అతన్ని పుట్టించిన వానికి తెలుసు అతడికి ఇవ్వబడిన కృప ఏందో. ఈరోజు నీ సమాజంలో కావచ్చు, నీ ఫ్యామిలీలో కావచ్చు, ఇరుగు పొరుగుల్లో కావచ్చు, కొంతమంది నిన్ను అలా మాట్లాడతారు. కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, నీ బతుకు జడ అనేవాళ్ళు ఉన్నారు. అంటే నేను జడుతున్నాను అనుకునేరు మనల్ని. అవునా? అసలు నీదో బతుకేనా? నీదే ఎందుకు బతుకుతున్నావు నాకు అర్థం కావట్లే. మంచి మంచి వాళ్ళు పోతున్నారు, నువ్వు బాటలే. అసలు నీ జీవితం ఒక జీవితమేనా? నీ బతుకు ఒక బతుకేనా? ఆ బతుకు ఒక విలువ, ఒక అర్థం, పరమార్థం ఉందా? నీ బతుకు అనిపించుకున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఇక్కడ. ప్రజెంట్ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. చేతులు ఎత్తండి. ఎప్పుడో అనిపించుకోవటం కాదనయ్య, ఇప్పటికి కూడా ఏ సన్మానాలు పొందుతున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? ప్రజెంట్ కూడా లైన్లోనే ఉన్నారా? దేవునికి మహిమ. అచ్చం ఆయనను కూడా అలానే అనుకున్నారు. కానీ నిన్ను అనేవాళ్ళకి తెలియదు నీ మీద దేవునికున్న ఏర్పాటు. నిన్ను ఏసడించుకునే వాళ్ళకి తెలియదు దేవుడు నీకే సామర్థ్యం ఇచ్చాడో, ఎందుకోసం నిన్ను పుట్టించాడో వాళ్ళకి తెలియచావదు. అది గొడవ. డేవిడ్ బ్రైనార్డ్ ఒక కాలేజీలోకి చేరితే అక్కడున్న అధ్యాపకుని తప్పు పట్టాడని ఆయన నిలువున బయటికి నెట్టేశారు. డైరీలో రాస్తారు ఆయన గురించి, రాసే మ్యాటర్లో ఆ విశ్వవిద్యాలయం ఎంత దరిద్రంగా అయిపోయింది, ఎంత ఆధిక్యత పోగొట్టుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు డేవిడ్ బ్రైనార్డ్ దానిలో నుండి నెట్టివేయబడ్డాడు అనే దరిద్ర సాక్ష్యం తెచ్చుకుంది అని రాస్తాడు. అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు నెట్టివేస్తున్నాడు, వాళ్ళు త్రోసేస్తున్నాడు, ప్రపంచానికే ఆశీర్వాదకరమైన దైవజనుడు అవుతాడని. ఈరోజు నీ కడుపును పుట్టిన పిల్లల్ని కూడా నువ్వు అట్లనే అంటుండొచ్చు, ఓ తల్లి, ఓ తండ్రి. వాళ్ళని చూసి నువ్వు నెత్తి కొట్టుకుంటుండొచ్చు, మిగిలిన పిల్లల్ని చూసి నువ్వు బాధపడుతుండొచ్చు. వాళ్ళంతా చురుగ్గా ఉన్నారు, వీడింత దరిద్రంగా తెచ్చాడు, నా కర్మ ఏందో అని, వీళ్ళ గతి ఏందో, అసలు వీడి పరిస్థితి ఏందో అని నువ్వు ఆవేదన చెందుతుండొచ్చు. కానీ వాళ్ళని పుట్టించింది నువ్వు కాదు, వాళ్ళని పుట్టించింది నిన్ను కూడా పుట్టించిన సృష్టికర్త. వాళ్ళ మీద ఆయనకున్న ఉద్దేశం ఏదో ఆయనకుంది, ప్లాన్ ఏదో ఆయనకుంది, ఏర్పాటు ఏదో ఆయనకుంది, ప్రణాళిక ఏదో ఆయనకుంది. దానిలోనికి వాడు వచ్చిందాకా పిచ్చోళ్ళలాగే కనపడతాడు. దేవుని ఆలోచనల్లోకి, ప్రణాళికలోకి వాడు వచ్చిందాకా సోదరులాగే కనపడతాడు. ఆ ఏర్పాటులోకి, ఆ లైన్లోనికి, ఆ ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత వాడు నీకు అందడిక. అప్పుడు పోయి తిని బుర్రా, వీడినేనా నేను ఇలా అనుకుందని పక్క. స్తోత్రం. స్కూల్ పంపించేసింది థామస్ని. వచ్చి అమాయకంగా తల్లికి పేపర్ ఇచ్చాడు. ఏంట్రా అంది. స్కూల్లో ఇది ఇచ్చి పంపేశారమ్మా మధ్యలోనే. చదివి ఏడ్చుకుంది. ఆ మాటలు ఉన్నాయి అందులో. ఆ చిన్నవాడిని నిందిస్తూ, వాని అసమర్థతని తిడుతూ ఉన్న విషయాలు ఉన్నాయి. వాళ్ళమ్మ అదిగా ఆమె ఫోటోలో. దగ్గరకు తీసుకొని బిడ్డను ఏడ్చుకొని ప్రభువుకి స్తోత్రం చెప్పుకొని బాధపడుతుంటే ఏందమ్మా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? కొడుకు చెవిని దగ్గరకు తీసుకొని, నువ్వు పెద్ద మేధావంట,
నీకు పెద్ద జ్ఞానం, ఎక్కువ జ్ఞానం ఉందంట. నీ అంత మేధావికి జ్ఞానికి చదువు చెప్పడం వాళ్ళకి చేత కాదంట అంది. ఆ లెటర్ దాచిపెట్టుకుంది పోయి. ఆమె బాక్స్ ఆమె పెట్టెలో భద్రం చేసింది, ఎక్కడో పుస్తకాలు అడుగుని పెట్టేసింది. తనే తనకు తెలిసినంత వరకు చెప్పుకుంటూ బిడ్డను అవగాహన కల్పించుకుంటూ పెంచుకుంది. చిన్నగా డెవలప్ అయ్యాడు. ఇన్నర్ ఫీలింగ్, ఆయన లోపలి ఫీలింగ్ ఏంది? ఆయన ఫీలింగ్ ఏందండి లోపల? మేధావిని మా అమ్మ చెప్పింది, జ్ఞానవంతుణ్ణి మా అమ్మ చెప్పింది, తెలివి గల్లవాణ్ణి మా అమ్మ చెప్పింది. మా అమ్మ దేవుని మనిషి. విశ్వాసం నిజంగా అదే జరిగింది. ఈరోజు నువ్వు ఇంటికి పోయి డింగ్మన్ లైట్ వేసుకుంటే టఫీమన్ లైట్ వెలుగుతుంది. ఎవరు పుణ్యమో తెలుసా? ఆయనే కనిపెట్టాడు దాన్ని. ప్రపంచమంతా కూడా ఈరోజు లైట్ లేకుండా బతకట్లా. అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో సైతం ఏ కొంచెం అవకాశం ఉన్నా సరే, ఏమండి, ఈ మామూలు విద్యుత్ లేకపోతే సోలార్ విద్యుత్ అయినా పెట్టుకొని బల్బులు వేసుకుంటున్నా. బల్బు కనుగొన్నవాడు థామస్ అల్వా ఎడిసన్. ప్రియులరా, ఒకవేళ అదే స్కూల్లో ఆయన నుంచి చదువు చెప్పినట్టయితే ఆ స్కూలు ధన్యమైపోయేది. ఇప్పుడు ఎవరు దరిద్రులు? ఇంత గొప్ప మేధావిని పిచ్చోడు సోదోడని బయటికి నెట్టినోళ్ళు కదా దరిద్రులు. నిన్ను పిలిచిన వాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పాట్లోకి నిన్ను తీసుకొచ్చి ఆ పని నీలో జరిగించిన నాడు నిన్ను నిందించిన నోళ్లు మూతలు పడతాయి. నిన్ను అవమానపరిచిన నోళ్లు సిగ్గుతో తల దించుకుంటాయి. ఏం కలత చెందాల్సిన అవసరంలా, కృంగిపోవాల్సిన అవసరంలా. నీ కడుపున నువ్వు కన్న బిడ్డల విషయంలో కూడా ఏర్పాటు ఉంది. ఎవరిని వేస్ట్గా తేలా భూమి మీదకి. ఎవరి మీద ఉండే ప్లాన్ వాళ్ళ మీద ఉంది మహానుభావుడికి. కాబట్టి మీరేం కృంగిపోవాల్సిన అవసరంలే. ఆరోగ్యవంతుల విషయంలో అయితే అట్లా ఉంది, మరి బలహీనుల విషయంలో వాళ్ళ మీద ఉండే ప్లాన్ వాళ్ళ మీద ఉంటుంది. ఇంతవరకు మీకు అర్థమైతే నాకు ఆనందం. తర్వాత